నాగమణి సిరీస్ అయినమా పెద్ద ఇంటి ఏం కావాలనమా అన్నటికే నైస్ కావాలనమా ఆల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయనమా. ఏం చేస్తున్నావురా? నాగమణి సిరీస్ పెద్ద హిట్ అవ్వాలని దేవుళ్ళందరికీ దండం పెట్టుకుంటున్నాను రా. సిరీస్లు హిట్ అవ్వాలంటే ఆ దేవుళ్ళకే కాదు మన ప్రేక్షక దేవుళ్ళకి కూడా దండం పెట్టుకొని రిక్వెస్ట్ చెయ్యాలి. అవును కదా ప్రేక్షక దేవుళ్ళారా, మేము ఎంతో ఇష్టపడి కష్టపడి ఈ నాగమణి సిరీస్ చేస్తున్నాం. మీ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అయ్యేలా సైంటిఫికల్, హిస్టారికల్, మిస్టికల్, మైథలాజికల్, ఫిజికల్, కెమికల్, కామికల్ ఇలా అన్ని కళ్ళు కలిపి మీ కళ్ళ ముందుకి ఎంతో ఎంటర్టైన్మెంట్ తో తీసుకురాబోతున్నాం. కాబట్టి అన్ని ఎపిసోడ్లు మిస్ అవ్వకుండా పక్కాగా చూసేయండి. అలాగే మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయడానికి మీ ప్రేమనంతా పోగేసి ఇప్పుడే ఒక లైక్, షేర్, కమెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, వీడియోకి 100K లైక్స్ వస్తాయని లిల్లీతో పందెం కట్టాను. నేను మా ఆవిడ ముందు తలదించుకోకుండా ఉండాలంటే ఈ ప్రేమనంతా పోగేసి ఇప్పుడే ఓ లైక్ కొట్టి 100K లైక్స్ దాటిచ్చాను ఫ్రెండ్స్. రే మన రిక్వెస్ట్ అన్నీ అయిపోయి కదా, ఇంకా నువ్వు కొబ్బరికాయ కొట్టే. జై నాగమణి. అయ్యో చిన్న పనుండి మన్నరసాల వెళ్తున్నామే, కేరళ. ఒరే పనికి మన లేదవా, పడుకున్నావేంట్రా? లేకరా. ఏంటంకుల్ మంచి నిద్రలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేశారు? రే పనికి మన లేదవా, ఇప్పుడు గానీ నేను లేకపోయి ఉండుంటే ఇంక అందరం పర్మనెంట్ గా నిద్రలోనే ఉందో. సర్లేండి. అయినా ఇదేం దరిద్రపు అలవాట్రా, ఎప్పుడు డ్రైవింగ్ చేస్తా పడుకుంటావు? మీరు పడుకున్నప్పుడు లేదు, అయినా నేనేం పడుకోలేదు. బండి ఆటో పైలట్ లో పెట్టి చిన్న పవర్ నే పేసా. ఏదో పెద్ద విమానం మరి ఆటో పైలట్ లో ఎట్టడానికి. ఇంకా ఎంత దూరం ఉందో చూడు. ఇంకా 4 గంటలు పడుతుంది అంకుల్. 4 గంటల అలా నిద్రపోతా నడిపితే ఆ మాత్రం పడుతుంది. అంకుల్ మనం వెళ్తుంది ఏమన్నా కాకినాడ, మీరు ఎక్కింది ఏమన్నా గౌతమి. రాత్రి పడుకొని పొద్దున్న లెక్కనే వచ్చాడు కేరళ. 2 రాష్ట్రాలు దాటి వెళ్ళాలి. ఏదో మీ పెద్ద కొడుకులు అంటున్నా కాబట్టి మీకోసం ఇంత రిస్క్ చేసి ఎంత దూరం నడుపుకొని వచ్చాను. కానీ ఆ పంది మీ సన్న చూడండి ఎలా పడుకున్నాడు. చాలా ఆపరా, నీకేం లాభం లేకుండా నా కోసం ఎంత దూరం వస్తావు ఏంటి? లాభం నాకు. నైట్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ ఎవరు కొట్టారు? బంక్ లో కుర్రాడు. పిచ్చి పంచులు వేయకండి అంకుల్. ఆడి బిల్లు అనగానే 3 సార్లు లేపారు, డబ్బులు ఎత్తారేమో అని. కావాలని పడుకున్నట్టు యాక్ట్ చేశారు కదా అంకుల్. లేదురా, నిజంగానే పడుకున్నాను. ఆపండి అంకుల్ మీ ఆస్కార్ పర్ఫార్మెన్స్. మీ వల్ల నా క్లయింట్ క్రెడిట్ కార్డులో 5,000 పక్క. అదేంట్రా 3,000 కదా కొట్టించు? నాకు తెలుసు అంకుల్ మీరు పడుకోలేదని. ఊరుగా ముందు మంచి హోటల్ ఏమైనా వస్తాయి ఆపు, ఫ్రెష్ అయ్యి టిఫిన్లు చేద్దాం. దిగండి దిగండి దిగండి. పదండి ఆంటీ, వాష్రూమ్కి వెళ్ళొద్దాం. సరేనమ్మా పద. కోతి నా కొడుకో లేగు, ఎక్కే టైం అయింది, పదం ఎక్కుదాం. తిండి అనేసరికి ఆవలెత్తి వెళ్ళిపోవడం కాదురా ఎదవా, మొహం కడుక్కుని సావు. సరేనండి. భుజంగం ఏంటి పొద్దున్నే ఫోన్ చేస్తున్నాడు? హలో భుజంగం గారు చెప్పండి. ఏంటి జగన్నాథం గారు, మీకు ఇంకా తెల్లారినట్లేదు, షాప్ తెరవలేదు ఏంటి? కొట్టు తెరలేదా? టైం 8 అయిపోతుంది, వీళ్ళు ఇంకా కొట్టు తెరపడం ఏంటి? ఆగండి ఇప్పుడే తెరిపిస్తాను. ఈ ముక్కుగాడలు ఎక్కడ తెచ్చారు? ఏంటి టార్నింగే తోంతేతో తెద్దరు తత్తలేదా? తమ్ము తంకుల్ తోను తాదా దేని తల్లి తెత్తనే తే తుక్కు 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 తీసుకెళ్ళేవంట ఆదిరా తత్తిన్రా తంకుల్ తోన్ తెస్తున్నారు తేరా. చెప్పండి. రే ముక్కు ఎక్కడున్నారా? షాప్ లోనే మాయే, మార్నింగ్ టైం కదా, కస్టమర్స్ తో కిలకిలాడిపోతుంది. చెప్పండి సార్ ఏం కావాలి? తాల్ ప్యాకెట్ ఒక తివ్వు. ఓకే సార్. రే 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 ఆపండ్రా మీ డ్రామాలు. ఆ తత్తిగడు తాల్ ప్యాకెట్ ఆడవడం, నువ్వు ఇవ్వడం. కనిపెట్టారా మాయే? అయినా ఇంకా కొట్టు తెరవకుండా ఏం చేస్తున్నారా? ఇదిగో మాయే, ఇప్పుడే షటర్ ఎత్తుతున్నా. రే తత్తి తాళం తీ. రే చెవులో పువ్వులు ఎట్టండ్రా, డైరెక్ట్ పూలకుండీలు ఎట్టేకండి. మీరు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు అనుకుంటున్నారా? ఎక్కడి నుంచి వస్తున్నారు? నానా ముక్కు ఒకసారి వెనక్కి తిరిగి హాయ్ చెప్పు. రే ముక్కు
మీరేం చేసినా నాకు అన్ని ఇక్కడ తెలుస్తా ఉంటాయి. ముందు త్వరగా వెళ్ళి కొట్టుతారండి. ఓకే మావయ్య. ఆ తత్తిగాన్ని కాన్సన్ట్రేషన్ అంతా పెళ్ళైన లవర్ మీద కాకుండా కొట్టు మీద పెట్టమను. అంకుల్ నేనేం తాతాడట్లేదు అంకుల్. మరి ఇందాక ఫోన్ ఎందుకురా బిజీ వచ్చింది? అది కస్టమర్ తే సొల్లు కబుర్లు చెప్పకండి. అసలు నిన్న షాప్ లో ఏమమ్మారా? రోజు నైట్ ఫోన్ చేసి లెక్కలు చెప్పమన్నాను కదా. చాలా ఉన్నాయి మావయ్య. 15 కేజీలు కందిపప్పు, 10 కేజీలు మినపప్పు, 10 కేజీలు రైస్, 5 కేజీలు గోధుమ పిండి, 10 లీటర్ల ఆయిల్ ప్యాకెట్లు. ఏంటి ఇంత సరుకు అమ్మేశారా? యా మావయ్య, ఆఫ్ కోర్స్. మరి కలెక్షన్ ఎంత వచ్చిందిరా? జస్ట్ 2500 వచ్చింది మావయ్య. 2500 అదేంట్రా? అన్ని సరుకులు అమ్మితే ఇంత తక్కువ రావడం ఏంటి? అంటే చాలా మంది డబ్బులు తర్వాత ఇస్తామని పట్టుకెళ్తారు మావయ్య. అరువు ఇచ్చావా? అయినా అరువు అడిగినోడు అట్టగాడదాన్ని నేను పోటు పెట్టాను కదరా. దానికి అర్థం అదే. అంటే అరువు అడ్డగాడిదలకి ఇవ్వకూడదేమో అని వీళ్ళకి ఇచ్చేసాను మావయ్య. నా వైపు చెప్తారేంటి అంకుల్? నువ్వే కదరా అన్నావు వీళ్ళిద్దరూ షాప్ చూసుకుంటారని. బాగా చూసుకుంటున్నారు. అన్నయ్యని జరిగిపోతేటి. రే ముగ్గ, ఈసారి ఎవరైనా డబ్బులు తర్వాత ఇస్తానంటే నువ్వు కూడా సరుకులు తర్వాత ఇస్తానని చెప్పు. అలాగే నేను వచ్చిన 2500 అన్నాయి కదా, అయినా అకౌంట్ కొట్టే. 2500 లేవురా, 2000 ఉన్నాయి. అదేంట్రా 500 ఏం చేశారు? అది నైట్ బాగా ఆకలేసి బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని తినేసాంరా. వీళ్ళని షాప్ లో పెట్టడమే పెద్ద బొక్క, మళ్ళీ బిర్యానీ. కోపడగండి అంకుల్, పాప మీదే చిన్నపిల్ల. రే ముక్క, సర్లే 2000 కొట్టే. ఒరే గోరా ఏంట్రా ఇది? కూల్ అంకుల్ కూల్. మనం ఇంటికి తిరిగి వెళ్లే లోపు షాప్ షేప్ మారిపోద్దేమని భయం వేస్తుందిరా. షేప్ మారిపోతే పర్లేదు అంకుల్, అసలు షాపే లేకుండా పోద్దేమో అనిపిస్తుంది. జస్ట్ అనిపిస్తుంది అంకుల్. ఒరే నువ్వు కొత్త టెన్షన్ పెట్టకరా. మొన్నే బీపీ తగిలింది, రేపో మాపో షుగర్ కూడా వచ్చిపోతాను. ఇవన్నీ వేస్ట్ అంకుల్, డైరెక్ట్ గా హార్ట్ అటాక్ తెచ్చుకోండి. ఏంటక్కడ మీ డిస్కషన్లు? ఆకలేస్తుంది, టిఫిన్ చేద్దాం పదండి. ఇదిగో బాబు, నాకు ఒక ప్లేట్ ఇడ్లీ. ఇడ్లీ ఇల్లే. అయితే ఒక ప్లేట్ మైసూర్ బొండా. బాగుండా ఇల్లే సార్. అయితే ఒక పెసరట్టు. ఒరే ఏమడిగినా లేవంటావేంట్రా? అసలు ఏమున్నాయి ఇంక నీ దగ్గర? పుట్టు, అప్పం, ఇడియప్పం, పరోటా, కప్పం, నెయ్యప్పం, బాజాంబూరి. నిన్నకు ఎంత కైకి నెక్కుతున్నట్టు. అచ్చి బాబోయ్. ఒరే గోరా, ఆడి చెప్పింది నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. నువ్వేదో చెప్పారా, ఆకలేస్తుంది. ఇడ్లీలు బజ్జీలు దొరకడానికి ఇది ఆంధ్ర కాదు, కేరళ. ఇదిగో చేట పారి ఇంత చేటమే. ఇడియప్పం, అప్పం, అటికే, బనానా బజ్జీ, బాజాంబూరి. అదో ప్లేటు. అన్ని తీసుకురండి. ఒరే గోరా అసలు ఏం చెప్పావురా? ఇక్కడ మనం చెప్పింది ఆడు ఇవ్వడానికి, ఆడిచ్చిందా మనం తినాలి. నేను ఒకటి చెప్పాను, ఆడికి ఒకటి అర్థమైంది. ఆడు ఏం తెచ్చినా అది కడుపులోకే కదా వెళ్ళాలి. ఎడమోనే ఇదే అప్పం ఇడియప్పం ఎంత బాజాంబూరి. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఏం చెప్పినా తెలియదు కానీ కరెక్ట్ గానే చెప్పాను అంకుల్. ఇదిగా ఇదేమో ఇడ్లీ. అది ఇడ్లీ ఏంటి? సేమియాలా ఉంది. దీన్నే ఇడియప్పం అంటారు, సేమియానే ఇలా ఇడ్లీలా వేస్తారు. ఇదిగో ఇదేమో అప్పం అంటే దోశ. నెక్స్ట్ ఏం చెప్పాను నాకు తెలీదు కానీ అట్టికాయ బజ్జీ ఇచ్చాడు. నీకు చాలా తెలుసు గోవిందు. ఎట్టగారాలా? అయినా లిల్లీ నీకు ఇవన్నీ తెలుసు కదే, నువ్వే ఆర్డర్ చెప్పొచ్చు కదా. నీ టాలెంట్ ఏంటో చూద్దామని. ఇదో పెద్ద రాకెట్ సైన్స్ మరి టాలెంట్ చూడటానికి. ఇక్కడ ఏం బాగుంటాయి అని కనుక్కొని చెప్పు, నేను ఈ లోపు అట్టికాయ బజ్జీ తింటా. ఇదేంటి ఎంత పొడుగుంది? 40 ml ఆయిల్. రే నూనెలో బజ్జీ వేసావా, బజ్జీలో నూనె వేసావా? ఏంట్రా ఇది? కోకోనట్ ఆయిల్, హెల్దీ. హెల్దీ అని మాకు తెలుసు. ఏం చేయాలి దీన్ని? తలకు రాస్తాను రారా. కొబ్బరి నూనె కదా అది, చాలా మంచిది. మంచి పోషక విలువలన్నీ ఉంటాయి. మీరుండండి, ఫన్మోజియల్ ఫ్యాక్ట్స్ ఛానల్ ఆపేసిన మీరు ఇంకా ఫ్యాక్ట్స్ చెప్పడం ఆపట్లేదు. బాబు ఎంత అయింది? హౌ మచ్ మనీ? హౌ మచ్? 480. ఓహో కార్డు ఉందా? కార్డు ఇదే. అమ్మయ్యా బిల్లు అంకులే కట్టేసారు, మనం సేఫ్. రే గోరా అంకుల్ ఏంటిది? కార్డ్రా నీదే, ఇందాక వ్యాన్లో పడేసుకున్నాం. అంటే బిల్లు క్లయింట్ కార్డే కదరా. పదా ప్రాజెక్ట్ సరిగ్గా చేయకపోతే కార్డు బిల్లు కూడా నాకే వస్తాడు అంకుల్. ఇక్కడిక్కడే ఆ బాబు. వెల్కమ్ టు మై హోమ్. అరే లిల్లీ ನೀ ಅಪ್ಪವನ್ನು ನಾನು ಇಪ್ಪವಾನು ಅನ್ನತ್ತಪ್ಪ సుఖమాను సుఖమాను. అంకుల్ వచ్చాను చూసావారా, అల్లుడైన నిన్ను పక్కన పెట్టుకుని కూడా ఫస్ట్ నన్నే పలకరించాడు. అది మను కాదురా, సుఖమాను అంటే బాగున్నానని. అరే మరుమగన్ మావయ్య
ఏంటి మరుమగన్, పెళ్లి అయిన ఇన్ని రోజులకి నీకు కేరళ గుర్తొచ్చిందా? నా నిన్ను వలనే మిస్ చేద్దు మరుమగన్. అవునా? నీకేమర్థమైందిరా? ఏం అర్థం కాలేదు, అందుకే నవ్వుతున్నా. మావయ్య ఇక చూడండి, అంకుల్ ఆంటీ అందరు వచ్చారు. జగన్నాథం గారు, లక్ష్మి గారు ఎల్లారు సుఖమారు? సుఖంగానే వచ్చామండి. స్వాగతం. ఎలవారం అకొత్తు వారు తెల్లవారే బయలుదేరామండి. అబ్బా ఇదిగో మరుమగన్ మావయ్య, మీరు మలయాళంలో మాట్లాడకండి, మొత్తం పూంపుహార్లా ఉంది. అరే మరుమగన్ క్షమించండి. రండి రండి, లోపలికి వెళ్దాం రండి. అబ్బా మన మరుమగన్ మావయ్య తెలుగు కంటే మోహన్ లాల్ తెలుగు డబ్బింగ్ బాగుంటదిరా. మరే పద. రే గోరా, మీ మావయ్య ఇల్లు బాగా గట్టిగానే కట్టాడురా. అవును అంకుల్, ఒకప్పుడు తాపీ మేస్త్రి అనుకుంటా. నేనన్నది ఇల్లు బాగా కట్టించాడని. అయితే సివిల్ ఇంజనీర్ అనుకుంటా. రే, సివిల్ ఇంజనీర్ లో తాపీ మేస్త్రులు అయితేనే ఇల్లు బాగా కట్టుకుంటారేట్రా? బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా కట్టుకుంటారు. అదే నా దగ్గర కనుక డబ్బులు ఉంటేనా ఫుల్ బిజినెస్ లో పెట్టి బొక్కెట్టెదురే. అబ్బా, ఆ బిజినెస్ లో బొక్కల గురించి గుర్తు చేయకరా గోరా. ఆల్రెడీ కొట్లో ముక్కుగాడిని తత్తిగాడిని పెట్టినందుకే నా గుండె టపటపటపా కొట్టేసుకుంటుందిరా. డోంట్ వరీ నాన్నగారు, ఈ రోజు ఎలాగో ఆ గుడికి వెళ్తాం కదా, సాయంత్రానికి ఆ శాప్ విమోచనం ఏదో పూర్తి చేసుకుని రేపు మార్నింగ్ వచ్చి సిటీ టూర్ వేసుకుని అలా సాయంత్రం బ్యాక్ వాటర్స్ లో బోట్ రైడ్ వేసుకుంటూ మలబార్ ఫిష్ కర్రీ, చికెన్ కొత్తు పరోటా. పొత్తులు కావాలంటే మన ఊర్లో దొరుకుతాయి కదా, ఎంత దూరం వచ్చితేనాలా? అబ్బా పొత్తులు కాదు నాన్నగారు, కొత్తు పరోటా. పరోటా లేదు, చపాతీ లేదు. ఈ రోజు ఆ పూజ ఏదో పూర్తి చేసుకుని తెల్లవారే బయలుదేరిపోదాం. నాన్నగారు నువ్వు ఎంత సాగదీసినా ఈ ట్రిప్ అయితే సాగదు. కావాలంటే నిన్న ఇక్కడ వదిలేస్తాం, ఏ కొబ్బరి బొండాలు కొట్టుకుంటానో బతుకు. నాకు ఓకే అంకుల్, ఈ మరుమగన్ మావయ్య గడితో ఉండడం కంటే ఆ ముక్కు గడితో ఉండడమే బెటర్. అదేంటి మరుమగన్ అప్పుడే వెళ్ళిపోతా అంటున్నారు? లిల్లీని అడిగితే 3 days ట్రిప్ అన్నది. రావడానికి ఒక రోజు, పూజకి ఒక రోజు, వెళ్ళడానికి ఒక రోజు, మొత్తం 3 days సరిపోయిందిగా. నో 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 మరుమగన్, ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్. ఎందా జగన్నాథం గారు, ఎందా ఇది? చాలా దినముల తర్వాత కేరళకు వచ్చి అప్పుడే వెళ్ళిపోతా అంటున్నారు. అంటే మేము వచ్చింది సరదాగా ట్రిప్ కోసం కాదండి, ఇక్కడ దగ్గరలో చిన్న పని ఉండి. అవునా? ఎంత పని చెప్పండి. అది మీకు ఎలా చెప్పాలి? అబ్బా అంత ఆలోచిస్తారేంటి అంకుల్? ఏం లేదు మరుమగన్ మావయ్య, మేము వచ్చింది పూజ కోసం. ఎంత మరుమగన్, లిల్లీని పెట్టుకుని ఇంకో అమ్మాయి కోసం వస్తావా? ఎవరు ఆ పూజ? నాకు ఇప్పుడే తెలియాలి, చెప్పండి. పూజ అంటే ఈ పూజ కాదు మావయ్య, ఈ పూజ. ఫ్లవర్స్, అగరబత్స్, దన్నమ్స్, కొబ్బరికాయస్. ఓ ఆ పూజనా? లేకపోతే పూజ హెగ్దేనా? సర్లే మరుమగన్, అయినా ఏంటి సమస్య నాకు చెప్పండి. ఎనీథింగ్ సీరియస్? మామూలు సీరియస్ కాదు మావయ్య. నాగమ్మ ప్లస్ నాగిని ఇంటూ స్నేక్ కింగ్ ప్లస్ అనకొండ 1 2 3 4. ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు మరుమగన్. ఒక్క ముక్కలో అర్థం కావడానికి ఇది షార్ట్ ఫిలిం కాదు మావయ్య, స్నేక్ ఫిలిం. ఒక స్నేక్ అటాక్ అయితే గాని మీకు అర్థం కాదు. ఊరుకోండి మరుమగన్, ఒక స్నేక్ గా మీరింత భయపడేది? పాము కనిపిస్తే కర్రతో కొట్టి చంపేయాలి, లేదా పట్టుకొని ఫారెస్ట్ లో వదిలేయాలి. అంతేగాని ఇలా భయపడుతూ కేరళకి పూజ కోసం వచ్చేస్తారా మరుమగన్? ఇది ఇక్కడ కూడా వచ్చిందిరా గోరా. మరుమగన్ మావయ్య, మరుమగన్ స్నేక్ వస్తే కర్రతో కొట్టేయాలి, పట్టుకొని ఇసిరేయాలి అన్నారు. మరి ఇప్పుడేటి స్నానం చేయించిన కుక్క పిల్లలా ఉనికిపోతున్నారు? అలా చెయ్యాలని చెప్పాను మరుమగన్, నేను చేస్తా అన్నానా? దయచేసి దాని సంగతి చూడండి, భయంతో ప్యాంటు తడిచిపోయేలా ఉంది. అంకుల్, మరుమగన్ నాయక్ అయితే కొత్త, మనకు ఆల్రెడీ పరిచయం ఉన్న గెస్టే కదా, మీరెందుకు అంత భయపడిపోతున్నారు? ఒరే, పాము ఎక్కడన్నా పామే కదరా, దాన్ని చూసి భయపడక బెడ్ కాఫీ ఇమ్మంటావా? సర్లే ఏదో ఒకటి చేసుకోండి, మీ వంశం, మీ శాపం, మీ సమస్య. డ్రైవర్ గాని ఒక్క నాకేటి మధ్యలో ఆయా నా రూమ్మేట్ వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. అయ్యో మరుమగన్, ఇక్కడ రెస్ట్ ఇన్ పీస్ అయిపోయేలా ఉంటే నువ్వు రెస్ట్ అంటావేంటి? ముందు దాని సంగతి చూడు. అయ్యో మావయ్య, అది వచ్చింది మీకోసం కాదు, ఆయన కోసం. ఒరే గోరా, నువ్వు ఉండరా. ఇదిగో నాగరాజా, నేను పూజకి డైరెక్ట్ గా వెళ్ళిపోదాం అన్నాను. ఇదిగో ఈ గోరాగాడే మరుమగన్ మావయ్య ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి అప్పుడు పూజకి వెళ్దామని ఇక్కడ తీసుకొచ్చాడు. ఇంక తోసండి, అన్ని నా మీద తోసండి. ఇదిగో స్నేక్ సార్, ఆయన అన్ని అబద్ధాలు చెప్తున్నాడు.
ఫస్ట్ ఎపిసోడ్ లో నాగల చవితికి నాగపాములన్నిటికీ అన్నదానం చేస్తాను ఒప్పుకున్నారా? ఆ డీల్ తప్పించుకోవడానికే ఇప్పుడు ఇలా అబద్ధాలు ఆడుతున్నారు. ఒరే నేనెప్పుడు అన్నాను రా? ఊరుకోండి, డీల్ ఈస్ డీల్. ఆ రోజు ఆయనకి ఆ డీల్ నచ్చింది కాబట్టి వెళ్ళిపోయారు. ఏ స్నేక్ సార్ అదిగా నువ్వు ఉండరా బాబు. లక్ష్మి, మనం పూజ చేసేదాకా ఈ పాము మనల్ని వదిలేలా లేదు. అవునండి నాగరాజా, ఈయన చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి మేం కేరళకు వచ్చాం. దయచేసి అరగంట టైం ఇవ్వు, రెడీ అయ్యి గుడికి వెళ్ళిపోతాం. ఏంటంకుల్, మనం అంత ఖర్చుతో కూడుకున్న డీలింగ్స్ చేసిన వెళ్ళలేదు. ఆంటీ ఇలా రిక్వెస్ట్ చేయగానే వెళ్ళిపోయింది. పిల్లలు చెప్పేదానికి మగాళ్ళైన మనమే కన్విన్స్ అయిపోతున్నాం. ఇంక పాములు ఎంత చెప్పు. కరెక్టే అంకుల్. అవును, మన మనుగడ ఎక్కడా? రే స్నేక్ వెళ్ళిపోయింది. ఇంకా నువ్వు స్తంభం దిగు. వెళ్ళిపోయిందా? అమ్మయ్యా. అందరూ త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి. లేట్ అయితే అది వచ్చి కాటేస్తది. మరుమగన్ మావయ్య మన్నర సాల అనే ప్లేస్ కి దారేటు. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ దట్టమైన అడవిలో ఉంటుంది. ఫారెస్ట్ రూట్, జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే మావయ్య. రే గోరా, ఏంట్రా ఇక్కడ ఎంత నిశ్శబ్దంగా ఉంది? చచ్చిపోయే ముందు ఇంతే అంకుల్, ఇలాగే సైలెంట్ గా ఉంటది. అదే అంకుల్, సినిమాల్లో చూపిస్తారు కదా, అందుకే అలా చెప్పా. నోరు మూరి అపరచుప్ కాకి. ముందు పంతులు ఎక్కడ ఉన్నాడో చూడు. ఆయన ఏమన్నా వాచ్మెన్ అంకుల్? బయట ఉండడానికి. పంతులు దేవుడి దగ్గర ఉండుంటాడు. పదండి. సిద్ధా, పెద్ద వాళ్ళొచ్చారు చూడు. రండి రండి, మీ గురించి ఎదురు చూస్తున్నాం. ఆవిడ రాలేదా? ఎవరో మా ఆవిడ వచ్చిందిగా, ఇదిగో. నమస్కారం స్వామి. ఈవిడ కాదయ్యా. ఇంకెవరున్నారు? ఓహో, మా అమ్మాయా? ఏదో ఇంపార్టెంట్ పరీక్షలు ఉన్నాయని విజయవాడలోనే ఉన్నదండి. తనకి రావడం కుదరలేదు. అది కాదండి. సిద్ధా, ప్రశ్నలు తర్వాత, ముందు పని మొదలు పెడతాం. అది కాదు పెద్ద. సరే పెద్ద, మీరందరూ కాళ్ళు చేతులు కడుక్కొని రండి. భోజనాలు ఆల్రెడీ చేసొచ్చాం స్వామి. పూజకి తల్లి, వెళ్ళి శుద్ధి చేసుకొని రండి. భలే ఉంది. కొబ్బరి నీళ్ళ? సరే. మీలో పావును తొక్కిచ్చింది ఎవరు? ఇదిగా హోంవర్క్ మర్చిపోయి వచ్చిన స్కూల్ పిల్లలు అటు ఇటు దిక్కులు చూస్తున్నాడే, ఈయనే. నేనే అండి. అయినా నేను కావాలని తొక్కించలేదండి, చీకట్లో చూసుకోకుండా. కారణం ఏదైనా గాని ప్రాయశ్చిత్తం జరగాలి. అంటే ఏంటి? ఇప్పుడు మా అంకుల్ బండితో తొక్కిచ్చేస్తారా? రే, చిన్న టీవీఎస్ బండితో తొక్కితే ఏం పని అవదమ్మా. పెద్ద రోడ్ రోలర్లో జేసీబీలు రావాలి. రే, నువ్వు వాళ్ళకి లేనిపోయిన ఐడియాలు ఇవ్వకరా. ప్రాయశ్చిత్తం అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి స్వామి? ప్రదక్షిణ చెయ్యాలి. ఓ, ప్రదక్షిణేనా? అదైతే చేసేయచ్చు. మామూలు ప్రదక్షిణ కాదు, అంగ ప్రదక్షిణ. అంగ ప్రదక్షిణ? అవును. ఈ ప్రాంగణం చుట్టూ 11 సార్లు అంగ ప్రదక్షిణ చెయ్యాలి. 11 సార్లు? సరిపోయింది, చేసేయండి అంకుల్, బాగుంటది. దెబ్బకి అంగాలన్నీ ఏకమైపోతాయి. నువ్వు ఉండరా స్వామి, ఇంకో మార్గం లేదా? ఉంది. మోకాళ్ళ మీద 108 సార్లు ప్రదక్షిణం చెయ్యాలి. వద్దులేండి, 11 సార్లే బెటర్. త్వరగా చేసి రండి, హోమానికి అన్ని సిద్ధం చేస్తాను.
ఏం కాదండి, మనసులో ఆ నాగరాజుని తలుచుకొని మొదలు పెట్టండి. సరే లక్ష్మి. ఓం నాగరాజాయ నమః, 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 ఓం నాగరాజాయ నమః. అంకుల్, మీరు తొక్కిచ్చిన వానపాముని కాదు, నాగపాముని. సో పాములా కొంచెం ఫాస్ట్ గా వెళ్ళండి. చేసేవాడికి నొప్పి తెలుస్తుందిరా, చూసేవాడికి కాదు. ఈ నొప్పి ఏదో తొక్కిచ్చినప్పుడు ఉండాలి. నువ్వేం చేస్తున్నావు నాన్న? నాన్నగారు 2 రౌండ్లు వేసారో లెక్కెడుతున్నాను. ఓయ్, చాలా కష్టపడిపోతున్నారా? కోట టిప్ప డెకాషన్ అయిపోతుంది. నువ్వు కూడా చెయ్యి. నేనెందుకు? వంశోద్ధారకుడు కదరా నువ్వు. ఆయన ఆస్తి ఎత్తే కావాలి గాని శాపం ఎత్తవద్దా? ఇక్కడ ఉంటే నాతో కూడా చేన్సీలో ఉన్నారు. ఎల్రా బాబు, నేనేం చేయను. బాయ్. ఒరే మను, ఎక్కడికి వెళ్తున్నావురా? లెక్క చెప్పేసి వెళ్ళరా. ఏమమ్మా మర్చిపోయాను, మళ్ళీ ఫస్ట్ నుంచి చేసాను. లక్ష్మి, చూసావా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పాము కూడా కనిపించలేదు. ఇదంతా పూజ చేస్తున్నందుకే. అవునండి. కాదు, సర్పాలిక్కడికి రాకపోవడానికి గల కారణం పూజా ఫలితం కాదు, ఈ ప్రదేశం యొక్క మహిమ, మన్నరసాల మహిమ. అంటే ఈ ఊర్లోకి పాములేవో రావా? రావు. ఎందుకు స్వామి? అది తెలియాలంటే ముందు దేవరకథ తెలుసుకోవాలా స్వామి? ఎదవ డౌట్లు అడగకుండా ముందని చెప్పేది. ముందు మీరు నాగమణి కథ తెలుసుకోవాలి. అది 14వ శతాబ్దం. అనుకోకుండా ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకి ఒక సమస్య వచ్చింది. దట్టమైన అడవిలో ఉండే విషసర్పాలు గుంపులు గుంపులుగా గ్రామం మీదకి వచ్చి తమ విష పొరలతో దాడులు చేయడం మొదలు పెట్టాయి. వాటి విషం ఎంత ప్రాణాంతకమైనది అంటే అడవిలో దొరికే ఏ మూలిక ఆ విషానికి విరుగుడిగా పనిచెయ్యలేదు. దాంతో ఈ ప్రాంతం మొత్తం మరణ ఛాయలు కమ్ముకున్నాయి. పసికందుల నుండి వృద్ధుల దాకా ఆ విష సర్పాల కాటుకి బలయ్యారు. ఆ మరణాలని తట్టుకోలేక గ్రామ ప్రజలందరూ ఒక పౌర్ణమి నాడు ఆ విష సర్పాల బారి నుండి తమని కాపాడమని ఆ పరమశివుణ్ణి వేడుకున్నారు. ప్రజల ఆర్తనాదాలు కైలాసానికి చేరాయి. వాళ్ళ కన్నీటికి శివయ్య కరుణించాడు. ఈ ప్రజలు పడుతున్న కష్టాన్ని తీర్చమని సర్పాలకు అధిపతైన వాసుకిని భూలోకం మీదకి పంపించాడు. శివాజ్ఞ మేరకు భూలోకానికి చేరుకున్న వాసుకి విష సర్పాల బారి నుంచి ఆ ప్రజల్ని కాపాడటానికి తన శక్తులన్నీ ఒక మణిలో నిక్షిప్తం చేసి సామాన్యుల కళ్ళకి చిక్కకుండా ఈ ప్రాంతంలోనే ఎక్కడో ఆ మణిని ప్రతిష్ఠించింది. ఆ మహత్తరమైన మణి నాగమణి. ఆ నాగమణి మహిమ వల్ల ఈ ప్రాంతం విషసర్పాల బారి నుండి విముక్తి పొంది ఎంతో సురక్షితంగా సుభిక్షంగా మారింది. ఏదో అనుకున్నాను గాని చాలా గొప్ప చరిత్ర ఉందండి ఈ ప్రాంతానికి. అయితే ఆ తర్వాత నుంచి ఈ ప్రాంతంలో సమస్యలేం రాకుండా అంతా మంచి జరిగిందన్నమాట. చాలా కాలం మంచి జరిగిందండి. కానీ ఆ తర్వాత సిద్ధా, హోమం మొదలు పెడదాం. అవును, ఈ మనుగాడు ఎక్కడా? ఏంటిది మహేష్మతి కోటలా ఉందే? వెళ్ళి చూద్దాం, లోపల ప్రభాస్ ఉన్నాడేమో.
ఇది పెద్ద సంకేతం. హోమమాపండి.